పల్లీలు వినడానికి చాలా సింపుల్ ఇంగ్రీడియంట్లా అనిపిస్తుంది. కానీ అదే పల్లీలు వాడి మనం పీనట్ బటర్ చేసుకోవచ్చు, పల్లీ కారం చేసుకోవచ్చు, పీనట్ బనానా స్మూతీ కూడా చేసుకోవచ్చు. సో ఒక పల్లీలు వాడి ఇవాళ మీకు 3 డిఫరెంట్ బ్రేక్‌ఫాస్ట్ ఆప్షన్స్ చూపిస్తున్నాను. సో ఎవరికి ఏది నచ్చితే వాళ్ళు వాడుకోండి. కొంచెం హెల్త్ ఫ్రీక్స్ ఉన్న వాళ్ళు పీనట్ బనానా స్మూతీ చేసుకోండి. ప్రోటీన్‌తో అదిరిపోతుంది ఇది. నాలాగా కొంచెం మార్నింగ్ ఇడ్లీలు, దోసలు తినాలి అని ఇష్టపడే వాళ్ళకి వేడి ఇడ్లీల్లో గానీ, దోసల్లో గానీ పల్లి కారం వేసుకొని క్రేజీగా ఉండిద్ది. నన్ను అడిగితే అన్నంలో నెయ్యేసి కలుపుకున్న చాలా క్రేజీగా ఉంటది పల్లి కారం. వన్ ఆఫ్ మై ఫేవరెట్ డిష్ అనమాట. కొంచెం హెల్తీగా, స్టైలిష్‌గా తినాలి అనుకునే వాళ్ళు పీనట్ స్ప్రెడ్ చేసుకోండి. ఈ పీనట్ స్ప్రెడ్‌ని మంచిగా టోస్ట్ చేసుకున్న బ్రెడ్ పైన పూసుకొని తింటే చాలా క్రేజీగా ఉండిద్ది. సో ఎవరికి ఏది కావాలన్నా తినొచ్చు. ఈజీ బ్రేక్‌ఫాస్ట్ ఆప్షన్స్ విత్ పల్లీలు అనమాట. ఈ రెసిపీ చేసుకోవడానికి నేను అగారో రీగల్ వరి పర్సనల్ బ్లెండర్ వాడుతున్నాను. వీటిలో మనకి 300 ml జార్ ఉండిద్ది, 500 ml జార్ ఉండిద్ది, 700 ml జార్ ఉండిద్ది. వీటికి మల్టిపుల్ అటాచ్మెంట్స్ ఉంటాయి. బ్లెండింగ్ ఒకటి సపరేట్‌గా ఉండిద్ది. అలానే మన గ్రైండింగ్ సపరేట్‌గా ఉండిద్ది. సో స్ట్రైనర్ ఉండిద్ది, లిడ్ ఉండిద్ది, సిప్పర్ కూడా ఉండిద్ది. ఈ ఒక్క పర్సనల్ బ్లెండర్తో చాలా రకాల డిఫరెంట్ అప్లికేషన్స్ ఉంటాయి. సో వాటన్నిటిని ఇవాళ చూపిస్తాను. ఈ 3 రెసిపీల్లో దేనికైనా పల్లీలు కంపల్సరీగా వేయించుకోవాలి. సో పల్లీలు పచ్చిగా అంత టేస్టీగా ఉండవు. సో కంపల్సరీగా వేయించుకోవాలి. మీరు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ఒకేసారి పల్లీలు వేయించి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను అనుకోండి, మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫటాఫట్ అని రెసిపీస్ చేసుకోవచ్చు. మా ఇంట్లో అయితే ఇప్పుడు రెడీగా ఫ్రిడ్జ్లో ఉంటాయి. ఒక ప్యాన్లో పల్లీలు వేసేయండి. పల్లీల్ని నిదానంగా ఒక 7 to 10 minutes స్లోగా కలుపుతా వేయించాలి. మీరు హై ఫ్లేమ్లో వేయించేశారనుకోండి, మీ పల్లీలకి స్కిన్కి బ్లాక్ స్పాట్స్ వస్తాయి. అలా అస్సలు రాకూడదు. పల్లీలు ఎంత నిదానంగా వేగితే అంత ఫ్లేవర్ బయటకు వస్తుందన్నమాట మనకి. లేదు మీకు ప్యాన్లో ఓపిక లేదు అనుకుంటే ఒక అవెన్ ట్రేలో పల్లీలు సమానంగా పోసేసి అవెన్లో 180 degreesలో 18 to 20 minutes టోస్ట్ చేసుకున్నారనుకోండి, మీకు పల్లీలు లోపల వరకు పర్ఫెక్ట్గా వేగిపోతాయి. ఓవెన్ లేదనుకున్న వాళ్ళు ఇలా ప్యాన్లో చేయండి. కానీ నిదానంగా మీరు టైం చూసుకొని కనీసం 7 to 10 minutes వేయించాలి. అంతకంటే ముందు కనుక మీ పల్లీలకు రంగు వచ్చిందనుకోండి, మీరు చాలా హై ఫ్లేమ్లో వేయించారని అర్థం. చూడండి, చాలా లో ఫ్లేమ్లో స్లోగా ఇలా టాస్ చేస్తా వేయించండి. మన పల్లీలు వేస్తూ ఉంటే పటపట అని పేలి మనకి స్కిన్ సపరేట్ అయిపోతుంది. ఇలా స్కిన్ ఊడిపోయింది అంటే పల్లీలు పర్ఫెక్ట్గా వేగాయని అర్థం. వీటన్నిటిని ఒక బేసిన్లో తీసి చల్లార్చేసుకోండి. చూడండి, నేను ఆల్మోస్ట్ 10 నిమిషాల కంటే ఎక్కువ వేయించాను, కానీ ఎక్కడ పల్లీలు రంగు మారలేదు. పర్ఫెక్ట్గా మంచిగా బ్యూటిఫుల్ కలర్లోకి మారాయి. ఇలా వేగాలి కానీ అస్సలు మాడకూడదు. సో వీటిని ఇప్పుడు మనం పొట్టు తీసేయాలి. పీనట్ బటర్కి అయితే కంపల్సరీగా పొట్టు తీయాలి. పల్లి కారానికి మీరు తీస్తే తీయండి, లేకపోతే లేదు మీ ఇష్టం. కానీ నేనైతే ప్రిఫర్ చేస్తాను తీసేయడానికి. చల్లారిపోయిన తర్వాత ఇలా చేతుల మధ్యలో పెట్టి నలిపేస్తే మనకు పొట్టు అనేది ఊడొచ్చేస్తుంది. నేనంటే ఇట్లా ఓపెన్ ఏరియాలో ఉంటాయి కాబట్టి ఇలా చెరిగేస్తే మొత్తం పొట్టు బయటకు వచ్చేస్తుంది. మీరు ఇళ్ళల్లో అపార్ట్మెంట్లో చేశారనుకోండి, కొడతారు, మీ అమ్మలు ఏం లేదు. సో జాగ్రత్తగా చేసుకోండి. పల్లీల్ని కంప్లీట్గా పొట్టు లేకుండా వలిచేసాను. సో నేను ఒక పీనట్ బటర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి వెళ్ళాను అనమాట. సో అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, పల్లీలో ఉండేది కదా, దీని లోపల ఈ పార్ట్ ఉండేది కదా, ఈ చిన్న ఎక్కడైతే మనకు స్ప్రౌటింగ్ స్టార్ట్ అవుతుందో ఆ పార్ట్ని తీసేస్తారంటే పీనట్ బటర్ ఫ్యాక్టరీలో. ఎందుకంటే ఈ పార్ట్ లైట్గా చేదు ఉండిద్దంట. సో ఓన్లీ ఈ పైన షెల్స్ మాత్రమే వాడతారు. ఈ చిన్న పీసులు మాత్రం సపరేట్ చేసేస్తారు. సో ఒక చిన్న పీనట్ బటర్ చేయడానికి కూడా అంత సైన్స్ ఉంటుంది దాని వెనుక. సో లైట్గా బిటర్నెస్ ఉంటుందంట. సో అందుకని దాన్ని తీసేస్తారు. మీరు ఇంట్లో చేసుకునేటప్పుడు అంత కష్టపడి తీయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా నేను వేసినట్టు వేసేయచ్చు. సో ఇందులో పీనట్స్ వేసేయండి. పీనట్ బటర్లో మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే కొంచెం లైట్గా సాల్టీగా అనిపిద్ది. సో చిటికెడు సాల్ట్ వేసుకోండి, చాలా కొంచెమే వేయండి. ఇప్పుడు దీన్ని మనం బ్లెండ్ చేసుకుందాము. సో ఈ 2 blade అటాచ్మెంట్ని పెట్టేసుకొని లిడ్ని టైట్ చేసేయండి. ఈ మెషిన్ని వాడడం చాలా ఈజీ. లిడ్ టైట్గా క్లోజ్ చేసేసి దీంట్లో కూర్చోబెట్టేయండి. ఇలా లాక్ అయిపోతుంది. సో ఇలా చూడండి, కోర్స్గా మనకు పౌడర్లా అయిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం హనీ వేసుకోవచ్చు. మీరు హనీ అయినా వేసుకోవచ్చు, షుగర్ అయినా వేసుకోవచ్చు, డేట్ సిరప్ అయినా వేసుకోవచ్చు, మీ ఇష్టం. నేనైతే హనీ వాడుతున్నాను దీంట్లో. సో నాకు కొంచెం స్వీట్గా ఇష్టం కాబట్టి ఒక 1 tablespoon అంత హనీ వేసుకుంటున్నాను. మీ స్వీట్నెస్ తగ్గట్టు మీరు అడ్జస్ట్ చేసుకోండి. మీకు అసలు షుగరే వద్దు అనుకుంటే ఏ స్వీట్నర్ యాడ్ చేయకండి. సో హనీ వేసేసి మళ్ళీ దీన్ని బ్లెండ్ చేసేసుకోండి. చూడండి, మన పీనట్ బటర్ ఎంత ఫైన్గా పేస్ట్ అయిపోయిందో. కొంచెం స్లో ఇంటర్వెల్స్లో చేసుకోండి. మీకు పర్ఫెక్ట్ మార్కెట్ స్టైల్లో వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ మార్కెట్ కంటే బెటర్గా వచ్చింది మన ఇంట్లో చేసుకున్నప్పుడు. సో చూడండి, పర్ఫెక్ట్ టెక్స్చర్. లైట్గా వేడిగా ఉండదు, గ్రైండ్ కానీ పీనట్ బటర్లో ఎప్పుడైనా లైట్గా సాల్టీగా ఉండాలి. సో మీ పీనట్ బటర్ టేస్ట్ చేయండి. పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇదంతా నేనే తింటా కాబట్టి పెట్టించేయి, మళ్ళీ పెట్టేసిన ఎంగిల్ చేయి, తిట్టుకోకండి. చూడండి, మన పీనట్ బటర్ ఎంత క్రీమీగా ఉందో. ఇలా టోస్ట్ చేసుకున్న బ్రెడ్ పైన మంచిగా పీనట్ బటర్ స్ప్రెడ్ చేసుకోండి. ఇది మీరు బ్రేక్ఫాస్ట్లో తినొచ్చు, ఈవినింగ్ స్నాక్లో తినొచ్చు, ఎప్పుడన్నా తినొచ్చు. పల్లి కారం చేసుకోవడానికి మనం వేయించిన పల్లీలు, దీంట్లో ఉప్పు, వెల్లుల్లి రెబ్బలు,
చింతపండు రెబ్బలు, చిటికెడు జీలకర్ర, ఒక స్పూన్ అంత కారం. ఇందులో చిటికెడు అంటే చిటికెడు పంచదార, చాలా కొంచెం పంచదార వేసుకోవాలి. వేసినట్టు కూడా ఎవరు తెలియకూడదు. ఎందుకంటే ఆ పల్లీల ఫ్లేవర్ని ప్లస్ మనం వేసుకున్న ఉప్పు, కారాన్ని, చింతపండుని ఆ 3 ఫ్లేవర్ని బ్యాలెన్స్ చేసేది పంచదార అనమాట. సో జస్ట్ చిటికెడు, చాలా కొంచెమే వేయాలి. మీరు వేసినట్టు కూడా ఎవరు తెలియకూడదు, అంత కొంచెమే వేయాలి. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకున్నాం అనుకోండి, ఈ పల్లీ కారం చాలా క్రేజీగా ఉండిద్ది. అన్నంలోకి అయితే మై ఫేవరెట్ అనమాట. సో ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసేసుకుందాం. సో 2 బ్లేడ్ అటాచ్మెంట్ తీసుకుంటున్నాను దీనికోసం నేను. సో దీన్ని కొంచెం కోర్స్గా అంటే రవ్వగా గ్రైండ్ చేసుకోండి. ఇలా చేసుకున్నప్పుడు అన్నంలోకి బాగుండిద్ది, ఇడ్లీ దోశలకు కూడా బాగుండిద్ది. అన్నం అవసరం లేదు, ఏం అవసరం లేదు, ఉత్తి ఇలా తిన్నా చాలా టేస్టీగా ఉండిద్ది. ఈ కారంకి ఆ టేస్ట్ ఇచ్చేది కొంచెం చింతపండు, ఆ వెల్లుల్లి అనమాట. పచ్చి వెల్లుల్లి వేస్తాం కదా, అది అల్టిమేట్ టేస్ట్ ఇచ్చింది దీనికి. వేడి అన్నంలో నెయ్యి వేసి పైనుంచి కారం వేయాలి. సో ఇలా వేడి అన్నంలో వేసి పల్లి కారం కొంచెం గట్టిగా ఎక్కువగా వేసుకోవాలి. ఇలా కలుపుకొని తింటే ఉండిద్ది అసలు. పల్లీలతో హాట్గా కారం చూశారు కదా, ఇప్పుడు కొంచెం కూల్గా చిల్గా ఒక మంచి బనానా పీనట్ బటర్ స్మూతీ చేసుకుందాం. దీన్ని స్మూతీ అనండి, షేక్ అనండి, మీ ఇష్టం పేరు ఏదైనా పెట్టుకోండి, కానీ చాలా టేస్టీగా ఉండి చాలా హెల్తీగా ఉండిద్ది. సో దీనికోసం మనం ముందుగా పీనట్ బటర్ చేసుకున్నాం కదా, అదొక స్పూన్ తీసుకుందాం. దీంట్లో ఒక బనానా వేసేయండి. మీ దగ్గర ఉంటే వే ప్రోటీన్ వేసుకోండి, మీకు నచ్చిన బ్రాండ్ది వాడుకోండి. నేను నాకు నచ్చిన బ్రాండ్ వాడుతున్నా, కాకపోతే నా బ్రాండ్ది చాక్లెట్ ఫ్లేవర్ అనమాట. ఇన్ఫ్యాక్ట్ చాక్లెట్ అండ్ పీనట్ కూడా చాలా క్రేజీ కాంబినేషన్ అనమాట. పీనట్ చాకో స్ప్రెడ్ అని కూడా చాలా డబ్బాల్లో మార్కెట్లో దొరుకుతుంటుంది. అల్టిమేట్ కాంబినేషన్ మరోసారి చేసినప్పుడు చూపిస్తాను. సో వీటన్నిటిని వేసేసి దీంట్లో కొన్ని నీళ్ళు కానీ పాలు కానీ పోసి బ్లెండ్ చేసేసుకోండి, మీ క్రేజీ స్మూతీ రెడీ అయిపోతుంది. మన పీనట్ బటర్ తోటి బనానాతోటి అదిరిపోయింది. సో దీంతోపాటు సిప్పర్ క్యాప్ ఇస్తారని చెప్పాను, దీన్ని ఇలా పెట్టేసుకొని మీరు జిమ్ కూడా తీసుకెళ్ళిపోవచ్చు. సో మీ జిమ్ సెషన్ అయిపోయిన తర్వాత మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. నేను జిమ్ చేయకుండా తాగేస్తున్నా, మీరు మాత్రం జిమ్ తర్వాత తాగండి. సో చూసారుగా, చాలా సింపుల్గా చాలా టేస్టీగా చేసుకోవచ్చు. నెక్స్ట్ టైం కంపల్సరీ మీరు అడగకపోయినా చాక్లెట్ పీనట్ బటర్ స్ప్రెడ్ చూపిస్తాను. ఎందుకంటే పీనట్ బటర్లో ఇలాంటి చాక్లెట్ ఫ్లేవర్డ్ వే ప్రోటీన్ వేసుకుంది అయితే అల్టిమేట్ అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది, నాకు తెలియదు ఇంత టేస్టీగా ఉంటుందని. సో తప్పకుండా ట్రై చేయండి. మీలో ఎంతమంది 2 సైడ్లు పూసుకుంటారు? చాలామంది జామ్ అయినా పీనట్ స్ప్రెడ్ అయినా 2 సైడ్లు పూసుకుంటారు, నేను మాత్రం ఒకే సైడ్ పూసుకొని తింటా. పీనట్ బటర్లో చాలా క్యాలరీస్ ఉంటాయి, సో జాగ్రత్తగా తినండి. టేస్ట్ బాగుందని చెప్పి ఇష్టమైన తిన్నారు అనుకోండి, లావ్ అయిపోతారు. కానీ వన్స్ ఇన్ ఏ వైల్ ఒక బ్రెడ్ స్లైస్ ఎంజాయ్ చేయొచ్చు. నేను మీకు అన్నీ ఒకేసారి టేస్ట్ చేయాలి కాబట్టి ఇప్పుడే పీనట్ బటర్ తిని అప్పుడే పల్లి కారం తింటున్నా. మొత్తం నోరంతా పల్లి ఫ్లేవర్తో నిండిపోతుంది. నాకు తెలిసి చాలామంది మీలో ఈ పల్లి కారం ఫ్యాన్స్ ఉంటారు. సో నేను ఒక పెద్ద డైహార్డ్ ఫ్యాన్ అనమాట, అంత టేస్టీగా ఉండిద్ది. మీరు ఇది కలిపి బాక్స్లో పెట్టినా మీ పిల్లలు క్రేజీగా ఎంజాయ్ చేస్తారు. వన్ ఆఫ్ మై ఫేవరెట్ డిష్ అనమాట. రైస్లో కలిపేటప్పుడు సాల్ట్ ఒక్కటి కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోండి. సో చూస్తారుగా, చాలా సింపుల్గా చేసేసుకున్నాము. ఒక్క పీనట్ తోటి పీనట్ స్ప్రెడ్ చేసుకున్నాము, పీనట్ బనానా స్మూతీ చేసుకున్నాము, పల్లి కారం చేసుకున్నాము. మీకు కూడా ఈ అగారో రీగల్ పర్సనల్ బ్లెండర్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, తప్పకుండా వెళ్ళి ఆర్డర్ చేసుకోండి. దీన్ని క్లీన్ చేసుకోవడం చాలా ఈజీ. సో దీని క్లీనింగ్ ప్రాసెస్ చూసేద్దాం. వీటిని క్లీన్ చేసుకోవడం కూడా చాలా సింపుల్ అనమాట. సో ఈ అటాచ్మెంట్స్ అన్నీ మనకు ఓపెన్ అయిపోతాయి. వీటిలోంచి రబ్బర్ కూడా తీసేయండి. సో వీటన్నిటిని జాగ్రత్తగా వాష్ చేసుకోండి. కొంచెం జాగ్రత్తగా ఉండండి, బ్లేడ్స్ కొంచెం షార్ప్గా ఉంటాయి. సో ఇలా వీటన్నిటిని తీసేసి నీట్గా వాష్ చేసేసుకుందాం. చూడండి, మన బ్లెండర్స్ని చక్కగా నీట్గా కడిగేసుకొని తుడిచేసుకున్నాము. సో తుడిచిన తర్వాత మీరు లైట్గా డ్రై చేసుకుంటే సరిపోతుంది.